హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ భవానీ. ఈరోజు అయితే మీకు వీడియోలో ఇంకొక యూనిక్ మ్యాంగో లీఫ్ తోరన్ షేర్ చేస్తాను. సో మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దసరా, దివాళీ, బోనాలు అండ్ వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికి ఈ మెయిన్ డోర్ ఎంట్రన్స్కి తోరన్ కనుక ట్రై చేశారంటే చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. నేనైతే ఇక్కడ అశోక లీవ్స్ యూస్ చేశాను, అశోక ట్రేది. మీరు మ్యాంగో లీవ్స్ అయినా యూస్ చేయొచ్చు. సేమ్ ప్రీవియస్ వీడియో లాగానే లీఫ్ని రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుని ఎంత థిన్గా ఉంటే అంత థిన్గా స్ట్రైప్స్ కట్ చేసుకుని ఉంచుకోండి. సో నేను ఆల్రెడీ ఒక 20 to 30 లీవ్స్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను, ఈజీ అవుతుందని ప్రాసెస్. సేమ్ కట్ చేసుకున్న లీవ్స్ని ట్విస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. సో పేపర్ పిన్స్ యూస్ చేశాను నేనైతే ఈ వీడియోకి, అండ్ స్టేప్లర్ కూడా యూస్ చేశాను. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ రిమూవ్ దెమ్ బిఫోర్ డిస్పోజింగ్. నేను ఒక సెట్కి ఒక 20 to 30 లీవ్స్ యూస్ చేశాను. అలాగే నేను 3 rows చేద్దాం అనుకుంటున్నాను, అంటే 90 లీవ్స్ యూస్ చేశాను. సో 4 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఒక 30 లీవ్స్. సో ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా అవుతుంది. లేదు అంటే మీరు స్టిక్ చేసినప్పుడే దారంతో గుచ్చినప్పుడే ఫోల్డ్ చేసుకోవచ్చు, స్టాప్లర్ చేయకుండా అలా అయినా చేయొచ్చు. సో మీకు ఈజీ అవ్వాలి అంటే ప్రాసెస్ ఇది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ రిమూవ్ దెమ్ బిఫోర్ డిస్పోజింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. మీకు కనుక నచ్చితే కంటెంట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక సెట్ మనము సూది దారంతో ఇప్పుడు స్టిక్ చేసుకోవడం అన్నమాట. సో నేను ఒక బండిల్ తీసుకున్నాను, దానికి ఇవన్నీ స్టిక్ చేస్తున్నాను. సో 30 లీవ్స్ అన్నాను కదా, 30 లీవ్స్ సూది దారంతో గుచ్చేసాను. నెక్స్ట్ మీ సైజ్ హైట్ అనుకున్నట్టు, అంటే మీ మెయిన్ డోర్ ఎంత ఎంట్రన్స్ హైట్ ఉందో సో దానికి సైజ్ తగ్గట్టుగా ఫ్లవర్స్ని యాడ్ చేసుకోండి, లీవ్స్ని యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ 4 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 30 లీవ్స్, తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ 4 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, నెక్స్ట్ లీవ్స్. సో నాకు ఏదైతే హైట్ కావాలో ఆ హైట్లో తోరణం రెడీ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ పూర్వం నుంచి మనము తోరణానికి మ్యాంగో లీవ్సే వాడతాం కదా. సో మ్యాంగో లీవ్సే ఎందుకు వాడతాము? మ్యాంగో లీవ్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ లోటస్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో, సో చెక్ చేయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. సో నేను ఇక్కడ టేప్ యూస్ చేసి మనకి ఏదైతే హైట్లో కావాలో మధ్యలో నేను టేప్తో ఆ లోటస్ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎండింగ్ వచ్చేసి నేను బంచ్ ఆఫ్ లిల్లీ ఫ్లవర్స్ది ఉన్నది నా దగ్గర, సో నేను అది యాడ్ చేశాను అనమాట. నేను ఇక్కడ 3 లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాను ఒక సైడ్కి. సో అటు ఇటు మధ్యలో స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో అన్నమాట నేను లోటస్ ఫ్లవర్స్ను టేప్తో స్టిక్ చేశాను. సో ఫైనల్ లుక్ మన వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.